Vardhan. Vardhan. Good morning, sir. Good morning, Vardhan. Vardhan, work done by constant force చేద్దామా? Okay, sir. Work done by constant force. Work done by constant force. ఓ బ్లాక్ తీసుకుందాం వర్ధన్. ఈ బ్లాక్ మీద ఫోర్స్ ఎంత ఎగ్జర్ట్ అవుతుందంటే upward 10 newtons. Weight of the block is 4 kg. This block is displaced by 2 meters. Then work done by applied force is equal to dash. First question. Work done by gravitational force is equal to dash. Can you solve these two questions, Vardhan? I'll try, sir. Work done by applied force ఎంతనా? Sir. 80 joules. చూడండి అన్న, ఫార్ములా ఏంటంటే work done by applied force ఫార్ములా ఏంటంటే అన్న F into S into cos theta. అప్లైడ్ ఫోర్స్ ఎటు ఉంది? అప్లైడ్ ఫోర్స్ 10 న్యూటన్స్ పైకి ఉంది అండి. అప్లైడ్ ఫోర్స్ 10 న్యూటన్స్ ఉంది, అప్వర్డ్ ఉంది. 2 మీటర్స్, ఇది కూడా అప్వర్డే. అంటే ఇది 10, ఇది ఏమో సార్. ఏనా 10 సార్. అయితే 20 joules. కరెక్ట్. ఇదేమో cos 0. ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ బోత్ ఆర్ సేమ్ డైరెక్షన్ అన్న 20 జౌల్. గ్రావిటేషనల్ ఫోర్స్ అన్న ఒకదాని బై గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంత? minus 20 joules. ఇది 4 kg కదా నాన్న, 40 న్యూటన్స్ డౌన్వర్డ్. 4 kg కాబట్టి 40 న్యూటన్స్ డౌన్వర్డ్. డిస్ప్లేస్మెంట్ అప్వర్డ్ ఎంత? అప్వర్డ్ ఎంత అంటే 2 మీటర్స్. దెన్ ఒకదాని బై గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే F ఇంటూ S ఇంటూ కాస్ థీటా. F అంటే ఎంత? 40. S అంటే ఎంత? 2. కాస్ థీటా ఎంత అంటే కాస్ 180. అప్పుడు ఎంత అవుతుందంటే -80 జౌల్స్ అవుతుంది. ఒకదాని బై గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు -80 జౌల్స్. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం వెళ్దాం. ఇంకో ప్రాబ్లంకి వెళ్తున్నాను వర్ధన్. ఓకే. మనకి ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయంటే దీని మీద మనకి ఫస్ట్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతారంటే నేను దీంట్లో వర్క్ మీద ఈ అబ్బార్ ఇస్తారన్న వాల్యూ. అబ్బార్ ఈజ్ ఈక్వల్ టు I ప్లస్ 2j మైనస్ 3k అండ్ S బార్ ఈజ్ ఈక్వల్ టు I ప్లస్ j. ఫైండ్ వర్క్. ఇప్పుడు ఏం ఫార్ములా వాడాలి? W ఈజ్ ఈక్వల్ టు F బార్ డాట్ S బార్ వాడాలి. ఇప్పుడు ఆన్సర్ ఎంత వస్తుందో చెప్పాలి. ఎంత వస్తుందని ఆన్సరు?
3 sir. 3. 1 into 1 plus 2 into 1 minus 3 into 0. Correct. 1 into 1 1 plus 2 into 1 2. 3 joules. 3 joules అన్న వర్క్. ఈ వర్క్ లోనే ఇంకో మోడల్ ఏం అడుగుతారంటే నాన్న ఫోర్స్ ఇస్తారు. F bar is equal to I plus 2j minus 3k displaces the body. Displaces the body from R1 bar is equal to I plus 2j plus 3k to R2 bar is equal to minus I plus j plus k. ఇప్పుడు మనం కనుక్కోవాలన్నమాట. ఫోర్స్ వర్క్ కనుక్కోవాలి. ఫైండ్ వర్క్. ఇప్పుడేమవుతుంది నాన్న వర్క్? ఇప్పుడేమవుతుందంటే మనం కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకోవాలి. ఇలా ఫస్ట్ ఇక్కడ R1 బార్ దగ్గర ఉంది నాన్న. R1 బార్ ఎంత? R1 బార్ ఎంత అంటే I cap I cap plus 2j cap plus plus 3. 2j cap plus 3k cap. ఇది R1 బార్. R1 బార్ నుంచి ఏం చేస్తుంది మనని? ఇది R2 బార్ కి డిస్ప్లేస్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనకి ఇది ఏమవుతుంది అంటే ఇలా ఉంటుంది. ఇది డిస్ప్లేస్మెంట్ S బార్. అంటే మనకి ఏమవుతుందంటే R1 బార్ ప్లస్ S బార్ ఇస్ ఈక్వల్ టు R2 బార్. S బార్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుందంటే R2 బార్ మైనస్ R1 బార్. S బార్ ఇస్ ఈక్వల్ టు R2 బార్ మైనస్ R1 బార్ అవుతుంది. అప్పుడు W ఇస్ ఈక్వల్ టు ఏమవుతుందంటే W ఇస్ ఈక్వల్ టు F బార్ డాట్ S బార్ అంటే R2 బార్ మైనస్ R1 బార్. F బార్ అంటే ఎంత అంటే I క్యాప్ ప్లస్ 2j క్యాప్ ప్లస్ 3k క్యాప్ డాట్ R2 బార్ మైనస్ R1 బార్. R2 బార్ అంటే మైనస్ I క్యాప్ ప్లస్ j క్యాప్ ప్లస్ j క్యాప్ k క్యాప్ మైనస్ I క్యాప్ ప్లస్ 2j క్యాప్ ప్లస్ 3k క్యాప్ అండి. అప్పుడేమవుతుందో చూద్దాం. అప్పుడు మనకి W is equal to I cap plus 2j cap plus 3k cap dot R2 bar is minus I minus 2I plus j minus 2j minus j plus k minus 3k అంటే minus 2k. ఇప్పుడు డాట్ ప్రొడక్ట్ ఏనన్నా కనుక్కోనన్నా. అప్పుడు డాట్ ప్రొడక్ట్ ఇది సెకండ్ మెథడ్ నానే ఇలా అడగొచ్చు వరకు. నెక్స్ట్ థర్డ్ మెథడ్కి వెళ్దాం. Minus 10 joules. ఓకే. W ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే I బార్ మైనస్ 2I బార్ 1 into minus 2 plus 2 into minus 1 plus 3 into minus 2. It is minus 10 joules. Correct. ఇంకో టైప్ ఎలా అడుగుతారంటే నాన్న ప్రాబ్లం ఇందులో ఇవే వస్తాయి అనమాట. ఎగ్జామ్లో నీకు ఇవే మోడల్స్ వస్తాయి నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతారో చూద్దాం. నెక్స్ట్ దానికి వెళ్దాం నాన్న. ఓకే సార్. నెక్స్ట్ ఏం అడుగుతారంటే థర్డ్ వన్ F bar is equal to I plus 2j minus 3k displaces the body from 1, 2, 3 to 4, 5, 6. ఇప్పుడు పాయింట్స్ ఇచ్చాడు అనమాట. అప్పుడు మనం ఏం చేయాలంటే పొజిషన్ వెక్టార్ రాయాలి. దీంతో ఫస్ట్ పాయింట్ పొజిషన్ వెక్టార్ ఏమవుతుంది నాన్న? R1 బారు I cap plus 2j cap plus 3k cap.
సెకండ్ పాయింట్కి రాయాలి నాన్న పొజిషన్ వెక్టర్ R2 బార్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 4a క్యాప్ ప్లస్ 5j క్యాప్ ప్లస్ 6k క్యాప్. W ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే F బార్ డాట్ R2 బార్ మైనస్ R1 బార్. ఇప్పుడు మళ్ళీ కనుక్కున్నాను వర్క్. జీరో వచ్చింది నాన్న పర్ టర్న్. Sir. జీరో వచ్చింది. ఓకే క్లియర్ నాన్న. ఇంకో దానికి వెళ్దామా? ఒక్క నిమిషం. ఆ. ఓకే నేను అర్థం. ఇది 1 kg నాన్న, ఇదేమో 2 kg. ఫైండ్ టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్. తర్వాత వర్క్ డన్ బై gravitational force on 2 kg block in 1 second. Next question. Work done by tension on 1 kg block in 1 second. ఈ రెండు కనుక్కోవాలి. ఫస్ట్ టెన్షన్ కనుక్కుందాం. టెన్షన్ ఎలా కనుక్కుంటాం?
ఇది 2 kg నాన్న 2G డౌన్వర్డ్, టెన్షన్ T అప్వర్డ్, ఇక్కడ టెన్షన్ T హారిజాంటల్, ఇది యాక్సిలరేషన్, ఇది కూడా యాక్సిలరేషన్. అప్పుడు మన ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు? 2G మైనస్ T ఈజ్ ఈక్వల్ టు 2 into A, ఫ్రీ బాడీ డయాగ్రామ్ 2 kg బ్లాక్, 2G టెన్షన్ T యాక్సిలరేషన్ A, ఇంకోటి ఏమవుతుందంటే T ఈజ్ ఈక్వల్ టు 1 into A. A 20/3 ఏనా 2G/3 వస్తుంది. A ఈజ్ ఈక్వల్ టు 2G/3, కరెక్ట్. టెన్షన్ ఈజ్ ఈక్వల్ కూడా 2G/3 న్యూటన్స్ వస్తుందండి. అంటే 2/3 into 10 అంటే 20/3 న్యూటన్స్. టెన్షన్ 20/3 న్యూటన్స్ అండి. ఇప్పుడు మనం 2 kg బ్లాక్ 1 సెకండ్లో ఎంత డిస్టెన్స్ వెళ్ళిందో చూద్దాం. Distance traveled by 2 kg block in 1 second. Distance traveled by 2 kg block in 1 second. ఎంత అవుతుందన్న? U is equal to 0. యాక్సిలరేషన్ ఎంత? 20/3. టైం ఎంతనన్నా? 1 సెకండ్. దెన్ S is equal to UT plus half AD square. ఎంత అవుతుందన్న S వాల్యూ? ఓకే. UT0 హాఫ్ ఇంటూ A అంటే 20/3 ఇంటూ T 10/3. S is equal to 10/3 meters. అప్పుడు వర్క్ డన్ బై చూడన్నా, వర్క్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే వర్క్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు F ఇంటూ S ఇంటూ కాస్ థీటా. F వాల్యూ ఎలా పనిచేస్తుందన్న? 2G డౌన్వర్డ్ 20 న్యూటన్స్. S ఎలా ఉంది? 10/3 మీటర్స్ డౌన్వర్డ్. కాస్ థీటా ఏమో cos 0 అన్నాను. అప్పుడు ఇదేమవుతుందంటే 200/3 జౌల్. అవుతుంది. నెక్స్ట్ దానికి వెళ్దాం చూడండి. టెన్షన్ ఆన్ 1 kg బ్లాక్. వర్క్ డన్ బై టెన్షన్ ఆన్ 1 kg బ్లాక్ చూద్దాం. వర్క్ డన్ బై టెన్షన్ ఆన్ 1 kg బ్లాక్. ఈ 1 kg బ్లాక్ మీద టెన్షన్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది. సో F ఇంటూ S ఇంటూ కాస్ థీటా. F అంటేనేమో టెన్షన్, S అంటేనేమో 10/3. అంతే కదా నాన్న? 1 kg 2 kg సేమ్ డిస్టెన్స్ వెళ్తాయి కదా.
కాస్ థీటా ఏమో కాస్ 0. టెన్షన్ ఎంత వచ్చింది మనకి 20/3 ఇంటూ ఎస్ ఎంత 10/3 ఇంటూ కాస్ 0 1. దెన్ వర్క్ డన్ బై టెన్షన్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 200/9 జూల్. పర్దన్ క్లియర్ అయిందా ఇది? ఎస్. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం నాన్న. ఓకే. ఇది 1 kg, ఇది 2 kg నండి. ఫైండ్ ద వర్క్ డన్ బై gravitational force on 2 kg block in 1 second. Find the work done by tension on 1 kg block in 1 second. ఈ రెండు క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి నేను. ఫస్ట్ అయితే టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ అనుకోవాలి. ఫైండ్ టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ అండ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ 1 second. టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ కనుక్కుంటావునా ఎంత అవుతుందో? ఎస్ సార్. కనుక్కోండి. ఇది 2 kg 2g. యాక్సిలరేషన్ 10/3 వచ్చింది సార్. కరెక్ట్ అండి. దీని యాక్సిలరేషన్ ఏ వస్తుంది, దీనికి టెన్షన్ టీ, దీనికి ఏమొచ్చి దీని యాక్సిలరేషన్ ఏ. 2g మైనస్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ ఏ. దీనికేమో టీ మైనస్ జీ ఈజ్ ఈక్వల్ టు ఏ. 2g మైనస్ జీ, జీ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఏ. టెన్షన్ 40/3 వస్తుంది సార్. A is equal to 3/3 meter per second square. First question ఏంటన్నా, find the work done by gravitational force on 2 kg. 2 kg బ్లాక్ డౌన్వర్డ్ మూవ్ అవుతుంది. సో work done by gravitational force ఫార్ములా నాన్న F into S into cos theta. F అంటే 2 kg కి 20 న్యూటన్స్. S అంటేనేమో S కనుక్కోవాలి మనం. S ఎంత వచ్చింది నాన్న? ut ప్లస్ హాఫ్ AD స్క్వేర్. ut u అంటే ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ 2 kg బ్లాక్ 0 నన్ను 0 ఇంటూ టీ ప్లస్ హాఫ్ ఏ అంటే 10/3 ఇంటూ 1 స్క్వేర్ అంటే ఇది 5/3 అవుతుంది. గ్రావిటేషనల్ ఫోర్స్ 2g డౌన్వర్డ్, డిస్ప్లేస్మెంట్ కూడా డౌన్వర్డ్ నన్ను. అప్పుడు కాస్ థీటా ఎంత అవుతుంది? కాస్ 0. అప్పుడు ఇది 100/3 జూల్. నెక్స్ట్
Okay, sir. Okay. Now. Work done by tension. టెన్షన్ ఎంత అవుతుందన్న టెన్షన్ 2 into m1 m2 into g by m1 plus m2 యాక్చువల్గా అది మామూలుగా ఇందాక నువ్వు డైరెక్ట్గా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు అన్న అది ఎంత అవుతుందండి టెన్షన్ 2 into m1 1 kg m2 2 kg into 10 divided by m1 plus m2 3. Tension is equal to 40 by 3 newtons. Tension 40 by 3 newtons, Nana. For 1 kg block, tension upward, distance 10 by 3 meters. Tension ఎంత వచ్చిందన్న మనకు వాల్యూ 40 by 3. 40 by 40 by 3 న్యూటన్. టెన్షన్ అప్వర్డ్ డిస్ప్లేస్మెంట్ కూడా అప్వర్డే. ఒకదాని బై టెన్షన్ ఫార్ములా ఏంటంటే ఎఫ్ ఇంటూ ఎస్ ఇంటూ కాస్ థీటా. ఎఫ్ అంటేనేమో టెన్షన్, ఎస్ అంటేనేమో డిస్ప్లేస్మెంట్, కాస్ థీటా ఏమో కాస్ 0. టెన్షన్ వాల్యూ వచ్చేప్పటికి 40 by 3 న్యూటన్, డిస్ప్లేస్మెంట్ వచ్చేప్పటికి 10 by 3 మీటర్స్ నాన్న, కాస్ థీటా వచ్చేప్పటికి కాస్ 0. ఇట్ ఈస్ 400 by 9 joule. Next. Okay, next. Next, Nana, problem on normal reaction. లిఫ్ట్ ఇలా పైకి వెళ్తుందన్నా యాక్సిలరేషన్ ఏతో బ్లాక్ ఇలా ఉంది. U is equal to U, T is equal to T, S is the displacement నాన్న. ఏ యాక్సిలరేషన్ వెళ్తుంది. అయితే వర్క్ డన్ బై నార్మల్ రియాక్షన్ on mkg block. Work done by normal reaction on mkg block in t seconds. Next one, work done by gravitational force
on 1 kg block, on mkg block in t seconds. నాన్న ఇది పైకి మూవ్ అవుతుంటే నార్మల్ రియాక్షన్ ఎలా ఉంటుంది? నార్మల్ రియాక్షన్ అప్వర్డ్ యాక్ట్ చేస్తుంది అనమాట. గ్రావిటేషన్ ఫోర్స్ ఎంజీ కిందకి యాక్ట్ చేస్తూ ఉంటుంది. లిఫ్ట్ అప్వర్డ్ మూవ్ అవుతుంటే నార్మల్ రియాక్షన్ పైకి, ఎంజీ కిందకి, నెట్ యాక్సిలరేషన్ ఏ పైకి. అప్పుడు ఏమవుతుంది? n మైనస్ ఎంజీ ఈజ్ ఈక్వల్ ఎం ఇంటూ ఎన్. ఎన్ ఈజ్ ఈక్వల్ ఎం ఇంటూ జీ ప్లస్ ఏ అనమాట నార్మల్ రియాక్షన్. ఈ నార్మల్ రియాక్షన్ అప్వర్డ్ ఉంది, డిస్ప్లేస్మెంట్ కూడా అప్వర్డే ఉందన్నమాట. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే 1/, నార్మల్ రియాక్షన్ ఈజ్ ఎఫ్ఎస్ కాస్ థీటా. ఎఫ్ అంటే నార్మల్ రియాక్షన్ అప్వర్డ్, ఎస్ అంటే డిస్ప్లేస్మెంట్ అప్వర్డ్, కాస్ థీటా కాస్ జీరో. నార్మల్ రియాక్షన్ అంటే ఎంత అవుతుందన్న? ఎం ఇంటూ జీ ప్లస్ ఏ. ఎస్ అంటే ఏమవుతుందంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఈటీ స్క్వేర్. ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఈటీ స్క్వేర్ ఇంటూ కాస్ థీటా కాస్ జీరో అండి, కాస్ జీరో 1. సో ద ఫైనల్ ఆన్సర్ ఎంత అంటే 1/, నార్మల్ రియాక్షన్ ఎం ఇంటూ జీ ప్లస్ ఏ ఇంటూ యూటీ ప్లస్ హాఫ్ ఈటీ స్క్వేర్. నెక్స్ట్ టైంకి వెళ్దాం నాన్న. ఓకే సార్. అయిపోయింది నాన్న ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న, 1/, గ్రావిటేషనల్ ఫోర్స్ ఇన్ t seconds. 1/, గ్రావిటేషనల్ ఫోర్స్, వర్క్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్. గ్రావిటేషనల్ ఫోర్స్ చూడండి ఎలా ఉంది. గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంజీ కిందకి యాక్ట్ చేస్తుంది. డిస్ప్లేస్మెంట్ ఎలా ఉంది? అప్వర్డ్ ఉంది. ఎంత డిస్ప్లేస్మెంట్? యూటీ ప్లస్ హాఫ్ ఈటీ స్క్వేర్. అప్పుడు 1/, గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఎస్ ఇంటూ కాస్ థీటా. ఎఫ్ అంటేనేమో ఎంజీ, ఎస్ అంటేనేమో యూటీ ప్లస్ హాఫ్ ఈటీ స్క్వేర్, కాస్ థీటా ఏమో కాస్ 180. అప్పుడు ఇది ఎంత అవుతుందంటే మైనస్ ఎంజీ ఇంటూ యూటీ ప్లస్ హాఫ్ ఈటీ స్క్వేర్ అవుతుందన్న 1/, గ్రావిటేషనల్ ఫోర్స్.
ఓకేనా వర్ధన్? వర్ధన్, ఓకే సార్. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దామా? ఓకే సార్. కంప్లీట్ అయిపోయింది నాన్న ఇది. ఎస్ సార్. ఇప్పుడు ఏమవుతుందంటే లిఫ్ట్ డౌన్వర్డ్ మూవ్ అవుతుందండి. ఎంత యాక్సిలరేషన్తో మూవ్ అవుతుంది? ఏ యాక్సిలరేషన్తో మూవ్ అవుతుంది. దీని ఇనీషియల్ వెలాసిటీ అంటే 0 అనమాట. టైం t ఈక్వల్ టీ, యాక్సిలరేషన్ ఏ ఈక్వల్ టు ఏ, డిస్ప్లేస్మెంట్ ఏమో ఎస్ అనమాట. ఇందులో బ్లాక్ ఉంది. ఇప్పుడు క్వశ్చన్స్ ఏంటంటే ఫస్ట్ వన్, ఈ బ్లాక్ మాస్ ఎంత అంటే వర్క్ డన్ బై నార్మల్ రియాక్షన్ in t seconds. Next, work done by gravitational force in t seconds. రెండు క్వశ్చన్ల. Work done by normal reaction in t seconds, work done by gravitational force in t seconds. చూడండి అన్న, ఇప్పుడు మనకి t seconds లో డిస్ప్లేస్ నార్మల్ రియాక్షన్ ఏమవుతుంది? బ్లాక్ యాక్సిలరేషన్ తో డౌన్వర్డ్ మూవ్ అయితే డైరెక్ట్గా m ఇంటూ జీ మైనస్ ఏసీ ఇచ్చినాను, లేకపోతే కనుక mg డౌన్వర్డ్. నార్మల్ రియాక్షన్ అప్వర్డ్, యాక్సిలరేషన్ డౌన్వర్డ్. అప్పుడు mg మైనస్ నార్మల్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ ma. నార్మల్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ m ఇంటూ జీ మైనస్ ఏ. నార్మల్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ m ఇంటూ జీ మైనస్ ఏ నాన్న. అది ఏ డైరెక్షన్ ఉంటుంది? అప్వర్డ్ ఉంటుంది. మనకి ఒక్కడన్ బై నార్మల్ రియాక్షన్ ఫార్ములా ఏంటి? ఎఫ్ ఇంటూ ఎస్ ఇంటూ కాస్ థీటా. ఎఫ్ అంటే ఎన్, ఎస్ అంటే ఇది కిందకు వస్తుంది కదా నాన్న. డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుంది? ఎస్ ఈజ్ ఈక్వల్ యూటీ ప్లస్ హాఫ్ ఏడీ స్క్వేర్. ఎస్ ఈజ్ ఈక్వల్ యూటీ 0, యూ వాల్యూ 0, హాఫ్ ఏ అంటే హాఫ్ ఏ ఇంటూ టీ స్క్వేర్. ఎన్ అంటే ఎన్ అని రాద్దాం. ఎన్ ఎలా ఉంటుంది? అప్వర్డ్ ఉంటుంది. డిస్ప్లేస్మెంట్ ఏమో డౌన్వర్డ్ ఉంది, హాఫ్ ఏటీ స్క్వేర్. ఆ రెండింటికి ఉన్న యాంగిల్ ఎంత అంటే 180. నార్మల్ రియాక్షన్ అప్వర్డ్, డిస్ప్లేస్మెంట్ డౌన్వర్డ్. అప్పుడు నార్మల్ రియాక్షన్ అంటే ఎంత రాసుకోవచ్చునా? m ఇంటూ జీ మైనస్ ఏ. ఎస్ అంటే ఎంత రాసుకోవచ్చు? హాఫ్ ఏటీ స్క్వేర్ ఇంటూ కాస్ 180 మైనస్ 1. ఇది ఒకడన్ బై నార్మల్ రియాక్షన్. క్లియర్ అని అన్నా వర్ధన్? ఇప్పుడు ఒకడన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్ ఇన్ టీ సెకండ్స్ చేయాలి. చేస్తావా నాన్న అది? ఓకే నాన్న.